మా మెదక్ జిల్లాకు వచ్చి రఘునందన్ రావుని గెలిపించడానికి బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి హరీష్ రావు గారు సహకరించిండ్రని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మరి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, 2023 మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొడంగల్లో మీకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత, మీకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత? 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత, మెజారిటీ ఎంత? ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అవయవ దానం చేసిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవయవ దానము మేం చేయలేదు, అవయవ దానము మీరే చేసిండ్రు. మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు శిక్షణ కేంద్రం పెట్టుకున్నారని నేనంటా ఉన్నా. ఎందుకనంటే మహబూబ్ నగర్ లో డీకేఆర్ ను గెలిపించడానికి అవయవ దానం కాంగ్రెస్ పార్టీ చేసింది. అక్కడ సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఇక్కడ దానం నాగేందర్ మీద గతంలో అనేక కామెంట్ చేసిండ్రు. మీరు పాన్ పరాకులు అమ్ముతాడు, గుట్కాలు అమ్ముకుంటాడు, అట్లాంటి క్యాండిడేట్ తీసుకొచ్చి ఆయన గెలిపించడానికి పరోక్షంగా మీరు హెల్ప్ చేసింది. మూడవది, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి గతంలో నువ్వు నిలబడ్డటువంటి ఎంపీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయినావంటే ఇప్పుడు అవయవ దానం ఎవరు చేసిండ్రో మరి మీరే చెప్పాలి. మాకైతే తెలియదు. ప్రజలకు సాయం చేయడం తెలుసు, ప్రజలకు అవయవ దానం చేయడం తెలుసు, ప్రజలకు చేయడం తెలుసు, కానీ ఇట్లా పార్టీలకు పరోక్షంగా అవయవ దానం చేయడం అని అంటే మరి కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత మాకు తెలియదు.